Next problem, domain of fx is equal to square root of x square minus 1 plus 1 by root of x square minus 3x plus 2. We have to find the domain of this function. Okay, so ఇది రెండు ఫంక్షన్స్ యొక్క కాంబినేషన్గా ఉంది. ముందుగా ఈ స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఇది న్యూమరేటర్లో ఉంది. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ x square minus 1 is greater than or equal to 0. స్క్వేర్ రూట్ ఫంక్షన్ న్యూమరేటర్లో ఉంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ రెండు వాల్యూస్ -1 +1 రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే సో +1 బికమ్ -1 -1 బికమ్ +1. సో ఇట్లా రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉండి గ్రేటర్ దాన్ అని ఉంటే సో ఈ నెంబర్స్లో చిన్న నెంబర్కి మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవాలి, ఆర్ పెద్ద నెంబర్కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉండి గ్రేటర్ దాన్ ఉంటే చిన్న నెంబర్కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, పెద్ద నెంబర్కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో డొమైన్ రాయడానికి షార్ట్ కట్ అది. సో దీన్ని మనం ఇంటర్వల్గా తీసుకున్నట్లయితే ఎక్స్ బిలాంగ్స్ టు -1కి బిలో అంటే అప్ టు -∞. సో ఇక్కడ -1కి ఈక్వల్ ఉంది కాబట్టి క్లోజర్ బ్రాకెట్. అట్లానే 1కి అబోవ్ అంటే ఆర్ అంటే యూనియన్ తీసుకుంటాం. సో 1కి అబోవ్ అంటే అప్ టు +∞, బిలో అంటే -∞, అబోవ్ అంటే +∞. ఓకే, ఇన్ఫినిటీకి ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెట్ ఏముంటుంది, ఇక్కడ -1 తీసుకోవచ్చు, అలానే +1 కూడా తీసుకోవచ్చు. అందువల్ల వీటికి సంబంధించి క్లోజర్ బ్రాకెట్. సో ఈ కేసు మనం చూద్దాం. సో ఇది స్క్వేర్ రూట్ ఫంక్షన్ డినామినేటర్లో ఉంది. ఓకే, సో ఇది ఎగ్జిస్ట్ అవ్వాలంటే x² - 3x + 2 ఇట్ ఈస్ జస్ట్ గ్రేటర్ దాన్ 0, ఈక్వల్ టు మనం తీసుకోకూడదు. ఓకే, సో న్యూమరేటర్లో ఉంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డినామినేటర్ ఉంటే గ్రేటర్ దాన్. సో ఇది మనం ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. 1 2 2 -3 రావాలంటే x² - 2x - x + 2 గ్రేటర్ దాన్ 0. సో ఫస్ట్ 2 టర్మ్స్లో x కామన్ తీసుకుందాం, x - 2, ఇక్కడ +x -x అంటే టేక్ -1 యాజ్ కామన్, we get x - 2 again and take x - 2 as common, we get x - 1 in the bracket. సో ఇక్కడ కూడా రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. లీనియర్ అంటే అర్థం ఏంటంటే x⁴1 ఉంటే లీనియర్ అంటాం. సో రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ గ్రేటర్ దాన్ ఉంటే ముందుగా ఇవి రైట్ సైడ్ వస్తే ఎలా ఉంటాయి, -1 బికమ్ +1, -2 బికమ్ +2. సో చిన్న నెంబర్కి లెస్ దాన్ తీసుకుంటాం, ఆర్ పెద్ద నెంబర్కి గ్రేటర్ దాన్. ఓకే, రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉండి గ్రేటర్ దాన్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు చిన్న నెంబర్కి లెస్ దాన్ తీసుకోవాలి, పెద్ద నెంబర్కి గ్రేటర్ దాన్ తీసుకోవాలి. సో దీనికి కూడా మనం ఇంటర్వల్స్ రాసినట్లయితే 1కి బిలో లెస్ దాన్ 1 అంటే అప్ టు -∞. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ దెర్ ఈజ్ నో ఈక్వాలిటీ, ఆర్ మీన్స్ యూనియన్. సో గ్రేటర్ దాన్ 2 అంటే అప్ టు +∞. ఓకే, సో మనకి డొమైన్ ఫైనల్ డొమైన్ ఏంటంటే ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ కామన్ వాల్యూస్ మనం తీసుకుంటాం. సో దాన్ని ఈ విధంగా తీసుకుందాం. సో ముందుగా ఫస్ట్ ఫంక్షన్కి సంబంధించి నెంబర్ లైన్ మనం చూసినట్లయితే అది 0 +1 -1. ఓకే, -1కి బిలో ఉంది, +1కి అబోవ్ ఉంది, మధ్యలో వాల్యూస్ తీసుకోకూడదు. సో వీ కెన్ టేక్ బిలో -1 అండ్ అబోవ్ +1. -1కి బిలో తీసుకోవచ్చు, +1కి అబోవ్ తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫంక్షన్. వీ కెనాట్ టేక్ ద వాల్యూస్ ఫ్రమ్ దిస్ రీజియన్. ఈ రీజియన్లో మనం వాల్యూస్ తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుంది, 0 పెట్టుకుంటే 0² అంటే 0, 0 - 1 రూట్ ఆఫ్ -1, అది రియల్ నెంబర్ కాదు. ఓకే, సో -1 నుండి 1 వరకు ఏం తీసుకున్నా కూడా ఇది నెగిటివ్ వస్తుంది. స్క్వేర్ రూట్లో నెగిటివ్ వస్తే ఇట్ డి నాట్ బి ఎ రియల్ నెంబర్. అందువల్ల వీ కెనాట్ టేక్ దీస్ వాల్యూస్. ఓకే, ఈ రీజియన్లో వాల్యూస్ మనం తీసుకోకూడదు. సో రెండవ ఫంక్షన్కి సంబంధించి 0 1 2 ఇది 1కి బిలో ఉంది, 2కి అబోవ్ ఉంది. ఓకే, సో 1కి బిలో 2కి అబోవ్ అంటే ఇక్కడ కూడా మనం వాల్యూస్ తీసుకోకూడదు. వీ కెనాట్ టేక్ ద వాల్యూస్ బిట్వీన్ 1 and 2. 1కి 2కి మధ్యలో ఉన్న వాల్యూస్ మనం తీసుకోకూడదు. ఇక్కడ -1 to 1 వరకు తీసుకోకూడదు, ఇక్కడ 1 నుండి 2 వరకు తీసుకోకూడదు. -1 to 1కి ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ కాదు, 1 to 2కి ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ కాదు. కాబట్టి సో మరి ఫైనల్ డొమైన్ అంటే మొత్తాన్ని కలిపి తీసుకోవాలి. కాబట్టి సో ఈ వాల్యూస్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి. అట్లానే ఈ వాల్యూస్ని కూడా వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ దట్ ఫ్రమ్ ద రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ నుండి ఈ వాల్యూస్ని తీసేయాలి, ఈ వాల్యూస్ని తీసేయాలి. ఓకే,
సో -1 to 1 అండ్ 1 to 2 అంతవరకు మొత్తం కూడా మనం ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఫైనల్గా డొమైన్ వచ్చేసి x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1, -1కి బిలో 2కి అబోవ్, ఆర్ x గ్రేటర్ దాన్ 2, ఇది గ్రేటర్ దాన్ 2. ఓకే, ఇక్కడ గ్రేటర్ దాన్ మాత్రమే ఉంది. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. x బిలాంగ్స్ టు -∞ to -1 ఆర్ మీన్స్ యూనియన్ 2 కంటే ఎక్కువ కాబట్టి 2 to ∞. ఓకే, సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద డొమైన్.